కరగుట్టలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 5గురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నారు. 5,000 మంది సిఆర్పీఎఫ్ బలగాలతో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించడం జరుగుతోంది. మరోవైపు లొంగుబాటుకు సిద్ధమవుతున్నారు మావోయిస్టులు. మావోయిస్టు అగ్రనేతలే టార్గెట్గా ఆపరేషన్ 2 కగార్ కంటిన్యూ అవుతోంది. మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత దేశంగా భారత్ నిలుస్తుందంటూ కూడా కేంద్రం చెప్పుకొచ్చింది. అంటే ఆపరేషన్ కగార్ టార్గెట్గా మాట్లాడుకోవచ్చు మార్చి 31. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్కు మరో 40 రోజులు మాత్రమే డెడ్లైన్ మిగిలింది. ఈ నేపథ్యంలో ఇటు భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ని మరింత విస్తృతం చేయడం జరుగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 5గురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే నక్సల్స్ మిషన్ 2026 ఇంకా డీటెయిల్గా మాట్లాడుకోవాలంటే ఆపరేషన్ కగార్ 2026 మార్చ్ 31కి డెడ్లైన్ పెట్టుకుంది కేంద్రం. మావోయిస్టుల వేటను భద్రతా బలగాలు ఇంకా విస్తృతం చేయడం జరుగుతోంది. ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆ సరిహద్దుల్లో సిఆర్పీఎఫ్ కావచ్చు, లేకపోతే ఛత్తీస్గఢ్ పోలీసులు కావచ్చు, అలాగే స్థానిక పోలీసుల సాయంతో